హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ రెడ్డి. రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసుంటారు. మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9X రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ అయితే లాంచ్ చేసింది కదా. ఇదైతే మనం ఫస్ట్ సేల్ అయితే ఆర్డర్ చేసాం. ఇది మనం ఎంత ప్రైస్ కొన్నాం, దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ ఎలాగుంది, అసలు కొనొచ్చా, ఏ టైప్ ఆఫ్ యూజర్ కి ఇది వర్క్ అవుద్ది. మెయిన్ గా చూసుకోండి, ఏ టైప్ ఆఫ్ యూజర్ కి ఒక్కొక్క టైప్ నేను చెప్పుకుంటా పోతా. మొత్తం 4 types కింద డివైడ్ చేస్తున్నా. ప్రతి వీడియోలో మీకు రాబోయేది అలాగే వస్తుంది. ఒకటేమో మూవీ లవర్స్ కింద ఉంటది, ఇంకోటేమో గేమింగ్ డిపార్ట్మెంట్, ఇంకోటి వచ్చినప్పటికి అయితే లాంగ్ టర్మ్ ఎవరైతే చూస్తారో ఆ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్స్ లో నేనైతే చూసి దీనికైతే క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ యొక్క ప్రైసింగ్ అయితే చూద్దాం. దీని ప్రైసింగ్ చూసుకున్నట్టయితే ఇది 3 వేరియంట్స్ కింద అయితే వచ్చింది. ఒకటేమో 4+128, 6+128 అండ్ 8+128 GB కింద అయితే వచ్చింది అనమాట. ఇందులో మీకు హై అండ్ మోడల్ 8+128 వచ్చినప్పటికి 16,000 అయితే పెట్టారు. బ్యాంక్ డిస్కౌంట్ కింద 1,000 రూపాయలు అయితే తీసుకొని వచ్చారు. అలాగే 500 రూపీస్ కూపన్ అయితే అమెజాన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది యూజ్ చేసుకున్నట్టయితే ప్రెసెంట్ మీకు 14,500 అయితే వస్తుంది. ఇది హై అండ్ మోడల్ మీకు 14,500 అయితే వస్తుంది. అదే మీరు 6+128 చూసుకున్నట్టయితే స్టార్టింగ్ 14,500, సేమ్ 1,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ 500 రూపీస్ కూపన్ తో కలిపితే మీకు 13,000 అయితే వస్తుంది. అండ్ లో ఎండ్ మోడల్ అది ఉంది కదా 4+128, దీనిలో మీరు చూసుకున్నట్టయితే 13,000 ప్రైస్ వాళ్ళు ఇచ్చింది. 1,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే దీనికి కూపన్ అయితే ఏమీ లేదనమాట. మీరు ఫస్ట్ సేల్ అయిపోయింది. ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మాత్రం Z9X లాంచ్ అని చెప్పేసి ఒక కూపన్ అయితే ఉంది, ఒక కోడ్, ప్రమోషన్ కోడ్ లో మీరు యూజ్ చేసుకున్నట్టయితే నాకు ఇంకో ఎక్స్ట్రా 500 అయితే తగ్గింది. మొత్తం నాకు 16,000 అయితే హై అండ్ మోడల్ 8GB 128GB స్టోరేజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చినప్పటికి 14,000 అయితే పడింది. 14,020 రూపాయలు సంథింగ్ ఎంత పడింది, 14,000 పడింది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ఎవరికి యూజ్ అవుద్ది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మూవీ లవర్స్ చూసుకున్నట్టయితే మాక్సిమం వాళ్ళకి కావాల్సింది క్లారిటీ, HD అండ్ సౌండ్ క్లారిటీ, ఈ 2 కావాలి. అండ్ డిస్ప్లే, ఈ డిస్ప్లే లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ అయితే 6.72 ఇంచెస్ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట ఇది. అండ్ దీనిలో మీకు 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉండడం వల్ల, 1000 nits బ్రైట్నెస్ ఉండడం వల్ల బయటకి వెళ్ళినా గానీ, మీరు ఏదైనా మూవీస్ వాచ్ చేసేటప్పుడు బయటకి వెళ్ళి చూసినా, ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా గానీ మీకైతే క్లారిటీ అయితే ఉంటది అనమాట, ఎక్కడ పోదు. మాక్సిమం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు 800 nits అని, 600 nits అని, 500 nits అని ఆ టైప్ ఆఫ్ లో కనబడుతుంది. బట్ 1000 nits తో ఉండేది ఈ ఒక్క ఫోనే. అండ్ డిస్ప్లే విషయంలో మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. AMOLED డిస్ప్లే అయితే లేదు, అది కాస్ట్ కటింగ్ లో తీసారనమాట. ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం రీజన్ చెప్తాను. అండ్ దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గా కొద్దిగా పర్లేదు, బాగానే వెళ్తుంది అనమాట. అండ్ మూవీ లవర్స్ మెయిన్ గా చూసేది అవుట్పుట్, స్పీకర్ అవుట్పుట్. దీనిలో మీరు చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు వాల్యూమ్ ఏంటంటే 100 కాకుండా ఎక్స్ట్రా ఇంకొక 300 దాకా అని చెప్పేసి ఇచ్చారు. బట్ 100 లో వింటే మాత్రం మీకు క్లారిటీ బాగుంటది అనమాట. 300 అని పెట్టుకుంటే కనుక మొత్తం చుట్టూ ఓవర్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే, అండ్ మీరు ఒకవేళ మూవీ లవర్ అయితే కనుక ఈ మొబైల్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బాగానే వర్తిస్తుంది. ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకున్నట్టయితే 4+128 12,000 వస్తాయి కనుక ఆ బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ మూవీ యూజర్ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ మీరు 6+128 కానీ 8+128 తీసుకునేటప్పుడు మీకు 15,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అదే 15,000కి ఇంకొక 500 కానీ 1,000 రూపాయలు కానీ యాడ్ చేసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ P1 ఉంటుంది. అది దీనికన్నా బెటర్, మూవీ లవర్స్ దీనికన్నా బెటర్ యూజర్ కేస్ అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మీకు AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ కొన్ని డాల్బీ అట్మాస్ అని చెప్పేసి చాలా ఉన్నాయి అనమాట. అది P1 మీరు చూస్ చేసుకున్నట్టయితే కొద్దిగా మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొద్దిగా బాగా వర్క్ అవుతుంది అని అయితే చెప్తున్నాను. ఇది ఒకవేళ 15,000 ఎట్టి తీసుకుంటానంటే, నేను మూవీ లవర్స్ నాకు అదే కావాలనుకుంటే కనుక మీరు అదైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గేమర్స్ వచ్చినప్పటికి ప్రాసెసర్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6th Gen 1 ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ ఈ 6th Gen 1 ప్రాసెసర్ అనేది మీకు హెవీ పర్ఫార్మెన్స్ కి అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. పబ్జీ మీకు ఈ 6th Gen 1 అనేది 50 FPS వరకు అయితే మీకు అయితే హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు కూడా హ్యాండిల్ చేయగలదు పబ్జీ వచ్చినప్పుడు 60 FPS. బట్ ప్రెసెంట్ మాత్రం ఇది 40 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తా అనమాట. మేబీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్ లో గానీ ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. గేమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు 12,000లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, ఒక 13,000 అయినా పర్లేదు, నాకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, నాకు డిస్ప్లే తో వాటితో సంబంధం లేదంటే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు దొరికేది ఈ యొక్క మొబైలే. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రాసెసర్ అలాంటిది. అరౌండ్ ఇది మీకు
5,60,000 ఆంటిట్యూడ్ స్కోర్ అయితే ఉంటది. వీళ్ళు కోడ్ చేసింది కూడా 5,60,000. బట్ నేను కూడా ఆంటిట్యూడ్ స్కోర్ రన్ చేసి చూస్తే నాకు ఫస్ట్ టైం వాళ్ళు కోడ్ చేసిన దానికన్నా నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది అనమాట. వాళ్ళు 5,50,000 or 60 ఆ టైప్ లో అంటే నాకు 5,57,000 దగ్గరికి రీచ్ అయిపోయింది. ఒక 3,000 ఒక అలాగే తేడా. బట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనమాట ఇది మాత్రం. అండ్ దీనిలో మీరు గేమింగ్ ఆడేటప్పుడు బ్యాటరీ కూడా చూస్తారు కాబట్టి బ్యాటరీ చూసుకున్నట్టయితే దీనిలో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ చెప్పుకోవచ్చు. 6,000 mAh బ్యాటరీ విత్ 44 watts ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. మీకు 12,000 13,000 ప్రైస్ సెగ్మెంట్ లో 44 watts కానీ 60 watts కానీ అంతగా దొరకవు. ఎప్పుడైనా చూసారో లేదో కానీ 25 watts 18 watts 33 watts ఆ టైప్ లో దొరుకుతుంది. బట్ 44 watts ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 6,000 mAh బ్యాటరీ కూడా మీకు వెయిట్ కూడా అంత అనిపించదు. మీరు గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అనమాట. 199 grams 200 grams అరౌండ్ అయితే ఉంది. చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఇదైతే 6,000 mAh బ్యాటరీ పట్టుకున్నట్టు అయితే లేదు. నేను వాడే ఓన్లీ రియల్మీ C25 ఏంటంటే ఒక ఇటుకు బెడ్డ పట్టుకున్నట్టు అయితే ఉండేది. బట్ 6,000 mAh బ్యాటరీ అన్నట్టు అయితే మీకు ఇది అనిపించదు అనమాట. మీరు ఈజీగా నార్మల్ యూజర్ అయితే కనుక 2 days అయితే వాడుకోవచ్చు. గేమర్స్ అయితే కనుక 1 day ఫుల్ గా మీకు అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. బట్ గుర్తు పెట్టుకోండి, ఈ ప్రాసెసర్ అనేది హెవీ గేమింగ్ కనుక యూజ్ చేశారు అనుకోండి, బాగా ఇంకా రోజుకి నేను అదే 8 గంటలు 7 గంటలు 6 గంటలు నేను ఇదే ఆడతానంటే కనుక మీకు 2 years వరకు ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేయగలదు. తర్వాత ఏంటంటే మీరు ఈ మొబైల్ కంపల్సరీ షెడ్ గా అయితే వెళ్తుంది అనమాట. ఏ మొబైల్ అయినా అంతే. మీరు ఒక 2 to 3 years వరకు డైలీ నేను ఆడేసుకుంటానంటే కనుక తెమలదు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా గేమింగ్ అయితే ఆడుకోండి. అది గేమింగ్ వైజ్ వచ్చినప్పటికి. అండ్ నెక్స్ట్ దానిలో మనం చూసుకున్నట్టయితే కెమెరా లవర్స్, ఇది మెయిన్ సెంట్రిక్. 12,000 దానిలో మీరు ఎక్కువ కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12,000 13,000 ఎక్కువ కెమెరా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ వీళ్ళైతే 50 megapixel కెమెరా అయితే ఇస్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చినప్పటికి ఒక 8 megapixel ఇచ్చి ఫ్రంట్ 16 megapixel ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే వీళ్ళు మాత్రం 50 megapixel మెయిన్ కెమెరా అండ్ 2 megapixel బొకే అంటే డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 8 megapixel అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ 8 megapixel కూడా మీకు అంత తక్కువ ఏం లేదు, బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. దాని అంతటి వరకు ఎంతవరకు ఇవ్వాలో 100% వర్క్ అయితే అవుతుంది అనమాట. 8 megapixel లో కూడా మీకు ఇక్కడ కెమెరా శాంపుల్స్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరాది చూడండి, దాన్ని బట్టి మీకు అయితే తెలిసిపోతుంది అనమాట. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరైతే 50 megapixel లో ఒకవేళ ఓఎస్ అదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోయినా AI స్టడీ అనేది అయితే ఒకటి ఉందన్నమాట. అది యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయగలరు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి హైయెస్ట్ గా మీరు 4K 30 FPS కి అయితే రికార్డ్ చేయగలరు. కాకపోతే స్టడీ షాట్స్ అయితే అంతగా రావు అనమాట. దాని కెమెరా శాంపుల్స్ కూడా ఇక్కడ వేస్తున్నాను, లేదంటే కింద నేను డిస్క్రిప్షన్ లో డ్రైవ్ అయితే ఒక లింక్ అయితే పెడతాను, దానిలోకి వెళ్ళి చూసుకోండి. కెమెరా శాంపుల్స్ మొత్తం దానిలో ఉంటుంది. ఒకవేళ ఎవరైతే చూడాలనుకుంటున్నారో దానిలో అయితే చూడండి అనమాట. అండ్ బొకే షాట్స్ కూడా బాగానే వస్తుంది. బట్ దీనిలో ఒక చిన్న మేజర్ ఇష్యూ అయితే ఉందన్నమాట. అదేంటంటే పోర్ట్రేట్ షాట్స్. ఈ పోర్ట్రేట్ షాట్స్ ఏంటంటే ఇది మనం 2 megapixel బొకే షాట్స్ ఉంటాయి కదా, అవి వచ్చినప్పటికి ఎడ్జ్ కటింగ్ అనేది చాలా దగ్గర తీస్తే కనుక మీకు ఎడ్జ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సంథింగ్ లాంగ్ ఒక 2 to 3 feet లాంగ్ లో ఉంటే కనుక 4 to 5 feet లాంగ్ లో ఉంటే కనుక మీకు అయితే ఇక్కడ ఎడ్జ్ కటింగ్ అనేది అయితే చాలా వరకు అయితే మిస్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ మేబీ వీళ్ళు అప్డేట్ లో క్లియర్ అయితే చేయొచ్చు. 20,000 ఫోన్ లోనే మనకి ఎడ్జ్ కటింగ్ లో రావట్లేదు అంటే పర్లేదు. 12,000లో ఇది ఒక మంచి కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS వరకు అయితే మీరైతే రికార్డ్ చేయగలరు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 720 FPS వరకు మీరైతే స్లో మోషన్ అయితే రికార్డ్ చేయగలరు. ఇది దీని యొక్క ఓవరాల్ కెమెరా అనమాట. ఒకవేళ కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో 12,000 13,000లో మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. మరి అంత తీసి పడేయనక్కర్లేదు, కన్సిడర్ చేయొచ్చు. మీకు రియల్మీ P1 లో చూసుకున్నా కానీ ఫ్రంట్ 8 megapixel వస్తుంది. ఆర్ ఎనీ మోటో G64 అవి ఉంటాయి కదా G54 వాటిలో చూస్తే గనక మీకు ఒక మంచి కెమెరా అయితే వాటిలో దొరుకుతాయి. కానీ కెమెరా సెంట్రిక్ అయితే ఎక్కువగా పెట్టుకోండి, కాకపోతే పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ యూజర్స్ అండ్ ఆల్ రౌండర్ యూజర్స్ అనమాట. ఈ లాంగ్ టర్మ్ యూజర్స్ ఏంటంటే ఓఎస్ అప్డేట్స్ ఎక్కువ కావాలి. ఒక 4 to 5 years నేను ఈ ఫోన్ తోనే గడిపేస్తానంటే కనుక మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఓఎస్ అప్డేట్స్. ఈ ఓఎస్ అప్డేట్స్ అనేది ఈ మొబైల్ లో మీరు చూసుకుంటే కనుక 2 years ఓఎస్ అప్డేట్స్ ఇస్తున్నారు, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3+4 years అయితే ఇస్తున్నారు. అలాగే ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది. లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ మొబైల్ అయితే ఎక్కువగా అప్డేట్స్ అయితే రావు. మీరు ఒకవేళ ఇప్పుడే తీసుకొని నేను ఇంకో 3 సంవత్సరాలు వాడుకుంటానంటే పర్లేదు, కానీ నేను ఈ మొబైల్ లాంచ్ అయిపోయి ఒక 7-8 నెలలు అయింది, ఇప్పుడు తీసుకుంటాను, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత తీసుకుంటానని అంటే గనక మీకు అయితే ఎక్కువగా అప్డేట్స్ అయితే రావు అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో మాక్సిమం వాళ్ళు స్కిప్ చేయడం అయితే
మంచిది నేను చెప్పేది. అండ్ దీనిలో మీకు అయితే లాంగ్ టర్మ్ యూజర్స్ ఎక్కువగా చూసుకునేది అండ్ ఆల్రౌండర్ యూజర్స్ ఎక్కువ చూసుకునేది యూఐ అయితే ఎక్కువ చూస్తారు. ఇందులో మీరు చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ మీకు చాలా బ్లోట్వేర్ అయితే ఉంటది అనమాట. ఐక్యూ నుంచి చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇచ్చినప్పుడే వీళ్ళ ఏమి ఇవ్వకుండా ఇచ్చుంటే గనక బాగుండేది. బ్లోట్వేర్ అయితే చాలా ఇన్స్టాల్ అయితే వస్తుంది. మీరైతే అది డిలీట్ చేసుకోవాలన్నమాట. అండ్ దీనిలో కాస్ట్ కటింగ్ కింద మీకు అయితే ఐఆర్ బ్లాస్ట్ అయితే తీసేసారు. దీనిలో ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు. అండ్ 3.5mm జాక్ అయితే ఉంది. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ వచ్చినప్పటికి మీకు అయితే ఇది అరౌండ్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. బట్ వెనకాల కొద్దిగా రిచ్ ఫీలింగ్ అయితే ఉంటది. బాగుంటది. మరి ప్లాస్టిక్ అని కాకుండా లుక్ వైజ్ గానీ మొత్తం గానీ చాలా బాగుంటది. దీనిలో మీకు ఇంకో కలర్ అయితే ఉంటది. లామ్రాన్ గ్రీన్ అని చెప్పేసి ఒకటి ఉంటది. ఇదేమో డస్కీ బ్లాక్ అని చెప్పేసి ఒకటి ఉంది. నేనైతే బ్లాక్ అయితే ఆర్డర్ పెట్టాము. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే LPDDR4X RAM టెక్నాలజీ ప్లస్ UFS 2.2 రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. పర్లేదు. ఈ బడ్జెట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సింది చేశారనమాట. బట్ ఈ ప్రాసెసర్ మాత్రం LPDDR5 అండ్ UFS 3.1 అయితే సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసినప్పుడు తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ వీళ్ళు ఎంచుకున్న ప్రైస్ బట్టి పర్లేదు అనిపించింది. ఓవరాల్ గా ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ వచ్చినప్పటికి గేమర్స్ ఎవరైతే ఉంటారు 12,000లో నాకు ఇంకా ఎక్కువ బడ్జెట్ లేదు, నాకు ఒక మంచి గేమింగ్ ఆడుకుంటాను నేను, నాకు ఒక మొబైల్ కావాలంటే గనక వాళ్ళైతే కన్ఫర్మ్ గా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అవుట్ బీస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఏది ఇవ్వదో అలాంటిది ఇది ఇస్తుంది. అండ్ నాకు గేమింగ్ ప్లస్ డీసెంట్ కెమెరా అండ్ నేను మూవీస్ కూడా ఎక్కువగా వాచ్ చేస్తాను. మూవీస్ కూడా నాకు కావాలి అంటే గనక మీరైతే కళ్ళు మూసుకొని మొబైల్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మర్చిపోయాను, బాక్స్ లో ఏమేమి వస్తాయో తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే మనకి చార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. 44 వాట్స్ అవుట్పుట్ చార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. తర్వాత మీకు USB Type-C to Type-A కేబుల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ప్లస్ మీకు క్లియర్ కేస్ అయితే ఇచ్చారనమాట. క్లియర్ కేస్ ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే మనకి మొబైల్ దీనిలో అయితే అవైలబుల్ గా అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో వచ్చినప్పటికి ఒకవేళ మీరు 12 to 13,000లో ఒక మంచి మొబైల్ చూసుకుంటే గనక IQ Z9X ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే నేనైతే చెప్తాను. నెక్స్ట్ మీకు ఫ్యూచర్ లో అంటే ఈ మంత్ కదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోనే మీకు అండర్ 15,000, 20,000, 25,000, 30,000 అండ్ 40 to 50,000 బడ్జెట్ లో ఏ మొబైల్స్ మంచి అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తాను అనమాట. దానిలో మీరు అయితే చూస్తారు. దానిలో ఇది మాత్రం కన్ఫర్మ్ గా ఉంటది. 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో 15,000 లోపల అది గుర్తు పెట్టుకొని మీరు ఒకవేళ తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే 500 రూపీస్ కూపన్ ఇంటర్వల్ ఉంటది, ఎవరికి తెలీదు. లాంచ్ అయితే పోయింది కానీ కూపన్ అయితే ఉంటది కాబట్టి 6GB రావాల్సిన దానికి 8GB అయితే వస్తుంది. అండ్ 4GB రావాల్సిన దానికి అయితే 6GB అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే తీసుకుంటారో 12,000 to 13,000లో ఇప్పుడే తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.